ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమంలో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి పుష్కరకాల పాలనలో వివిధ రంగాలలో జరిగిన అభివృద్ధి గురించి ప్రత్యేక చర్చ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటున్నవారు శ్రీమతులు జి మంజులారెడ్డి, ఎం పద్మజాదేవి, జి వసంత, ఎం పద్మ. అనుసంధానం శ్రీ పి శ్రీనివాస్. 2014 మే 26న మోదీ గారు భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2026 ఆయన పాలనకు పుష్కర కాలం పూర్తయినటువంటి సందర్భంగా భారతదేశంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక, విదేశాంగ మరియు మౌలిక సదుపాయాల రంగాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయనే సంగతి మనందరికీ తెలుసు. ఈ సందర్భంగా ఈరోజు ఆల్ ఇండియా రేడియో వరంగల్ కేంద్రంలో ఈ విషయంగా చర్చించడానికి మనతో పాటు గార్లపాటి మంజులారెడ్డి గారు, గుజ్జుల వసంత గారు, అదేవిధంగా మునిగాల పద్మ గారు, మాదం పద్మజాదేవి గారు ఈ కార్యక్రమంలో మోదీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతదేశం విశ్వగురువుగా మారటానికి ఆయన చేస్తున్నటువంటి కృషి, ఆయన తీసుకొస్తున్నటువంటి సంస్కరణల గురించి ఈ చర్చా వేదికలో పాల్గొనడానికి వీళ్ళందరూ మనతో పాటు ఉన్నారు. ముందుగా గార్లపాటి మంజులారెడ్డి గారు వ్యక్తిగతమైనటువంటి పరిచయ కార్యక్రమం చేసుకుంటారు. ఒక్కొక్కరిని పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలండి. నా పేరు గార్లపాటి మంజులారెడ్డి. ఈరోజు ప్రధానమంత్రి గురించి మాట్లాడడం, 12 సంవత్సరాల పాలనలో సక్సెస్ ఏంటి అనేది చర్చించడానికి ఆల్ ఇండియా రేడియో వాళ్ళు ఇన్వైట్ చేసినందుకు ధన్యవాదాలు. ఒక ప్రైమ్ మినిస్టర్ మోదీజీ గురించి మాట్లాడాలి అంటే ఎంత టైం అయినా సరిపోదు. ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తి, కష్టపడి ఆ స్థాయికి చేరాలి అని అంటే ఒక వ్యక్తి, నార్మల్ పర్సన్, మామూలు మనిషి కూడా విజయం సాధించవచ్చు అని ప్రూఫ్ చేసిన వ్యక్తి ఎవరంటే మన ప్రైమ్ మినిస్టర్. చిన్నప్పటి నుంచి ఎన్ని ఒడిదుడుకులు, పెద్ద ఫ్యామిలీ అయినా కూడా ఆయన కుటుంబాన్ని త్యాగం చేసి ప్రతి దేశం తిరుగుతూ ఎందరికో ఆదర్శంగా నిలబడి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా ఒక ఛాలెంజ్గా లైఫ్ తీసుకొని అలా స్టెప్ బై స్టెప్ ఎదిగిండు అంటే ఒక కమిట్మెంట్, కాన్ఫిడెన్స్ ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది మనం మన ప్రైమ్ మినిస్టర్ మోదీజీ గురించి తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు కూడా. గుజ్జుల వసంత గారు మీ పరిచయం చేసుకోండి. మై నేమ్ ఈజ్ గుజ్జుల వసంత. ఈరోజు మమ్మల్ని ఇక్కడికి ఆల్ ఇండియా రేడియో వాళ్ళు ఆహ్వానించడం జరిగింది. మరి మోడీ గారు 12 సంవత్సరాల పాలనలో మోడీ గారు సాధించినటువంటి విజయాల గురించి ఏదైతే ఉందో ప్రజలందరికీ తెలవాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు మేము ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మన కేంద్ర ప్రభుత్వం దాదాపుగా ఒక పుష్కర కాలం పూర్తయిన సందర్భంలో చూసినట్లయితే మన మోడీ గారు మహిళల కోసం చాలా కొత్త కొత్త స్కీమ్స్ ప్రవేశపెట్టడం జరిగింది. మన భారతదేశంలో చూసినట్లయితే అత్యధిక క్రూషియస్ పీరియడ్ కరోనా టైంలో చూసినట్లయితే మనం ఆ టైంలో కూడా ఎకనామిక్ గ్రోత్ రేట్ అనేటటువంటిది దాదాపు -20% గ్రోత్ రేట్కి పడిపోవడం జరిగింది. కానీ అతి తక్కువ కాలంలోనే మనకి ఫాస్టెస్ట్ గ్రోత్ రేట్గా తక్కువ కాలంలో మనం ఇంప్రూవ్ చేయగలిగినామంటే ఒక మోడీ గారి వల్లనే. చాలా దేశాలకి కూడా మనం కరోనా టైంలో ఉచితంగా టీకా పంపిణీ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా చూసినట్లయితే, తర్వాత ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో మనకి కళ్యాణ్ యోజన ద్వారా, గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా చాలామంది పేదలకు ఫుడ్ గ్రెయిన్స్ సప్లై చేయడం జరిగింది. ఇప్పుడు మునిగాల పద్మ గారు మీరు పరిచయం చేసుకోండి. నమస్కారం అండి. నా పేరు మునిగాల పద్మ. నేను ఒక వ్యాపారవేత్తని, ఎంటర్ప్రీనర్ని. ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన ఒక మంచి స్కీమ్ ఉందండి. ఒకటి CGTSME స్కీమ్ అనేది ఎంత అద్భుతమైన స్కీమ్ అంటే, ఒకప్పుడు మేము బ్యాంకుకి వెళ్ళి ఈవెన్ ఒక 5 లక్షల రూపాయలు మాకు లోన్ కావాలి సార్, మేము ఒక వ్యాపారం స్టార్ట్ చేసుకుంటామన్నా కూడా బ్యాంక్ మేనేజర్ వచ్చేసి మీరు ఏం పూచీకత్తు పెడతారు అని అడిగేవాళ్ళు. కానీ ఈరోజు మన నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ఒక గొప్ప స్కీమ్ CGTSME అనే స్కీమ్ ద్వారా 1 లక్ష రూపాయల నుంచి మొదలు పెడితే 10 కోట్ల వరకు కూడా SC ST ఉమెన్కి పూచీకత్తు లేని రుణాలు ఇచ్చి మహిళా సాధికారతను డెవలప్ చేయడం కోసం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం కోసం, సొంతగా వ్యాపారం చేయడం కోసం ఎటువంటి పూచీకత్తు లేకుండా 10 కోట్ల వరకు కూడా రుణాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక గొప్ప స్కీమ్ ఏంటంటే, ఒక అద్భుతమైన స్కీమ్ అంటే ఎంత తక్కువ పేదవారికైనా చేరే స్కీమ్ ఏంటంటే, ఒకప్పుడు 12 రూపాయలు ఉండేయండి. ఈ స్కీమ్ పేరు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ఎవరైనా సరే, ఎంత పేదవాళ్ళు ఎవరైనా సరే కట్టుకునే స్కీమ్ అండి ఇది. ఒక 12 రూపాయలు సంవత్సరానికి వార్షిక ప్రీమియం చెల్లిస్తే
యాక్సిడెంటల్గా మరణిస్తే, వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగి మరణిస్తే 2 లక్షల రూపాయలు ప్రమాద బీమా వర్తిస్తుందండి. ఇది ఎంత అద్భుతమైన స్కీమ్ అంటే ఎంత పేదవారి ఇంటికైనా చేరే స్కీమ్. ఇంకొకటి ఇప్పుడు దీన్ని వచ్చేసి 20 రూపాయలుగా మార్చేయాలండి. సంవత్సరానికి 20 రూపాయలు కట్టుకుంటే ప్రమాదవశాత్తు జరిగిపోతే 2 లక్షల రూపాయలు ప్రమాద బీమా వర్తిస్తుంది. అదేవిధంగా 330 రూపాయలు ప్రధానమంత్రి బీమా యోజన. ఇదంటే 330 ఎవరన్నా వార్షిక ప్రీమియం చెల్లిస్తే ఏ విధంగా మరణించినా కూడా 2 లక్షల రూపాయలు బీమా ఇవ్వబడుతుంది. ఈ 2 స్కీమ్స్ ఏంటంటే ఎంత పేదవారైనా కూడా కట్టుకునే అద్భుతమైన స్కీమ్స్ అండి. ధన్యవాదాలు పద్మ గారు. మీరు పరిచయం చేసుకోవడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి వాళ్ళు బాగుండాలనేటువంటి ఉద్దేశంతో ప్రమాదం జరిగిన వాళ్ళు ఏ విధంగా సురక్షితంగా ఉండాలి, కుటుంబం ఏ విధంగా బాగుండాలి అనేటువంటి పథకాలని చక్కగా మీరు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత మాదం పద్మజాదేవి గారు మీరు పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నమస్తే అండి, నా పేరు మాధం పద్మజాదేవి. ముందుగా ఆల్ ఇండియా రేడియో వాళ్ళు ముఖ్యంగా ఈ మన నరేంద్ర మోడీ గారి 12 సంవత్సరాల పాలన గురించి నన్ను ఇన్వైట్ చేసినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనకి కేంద్రంలో 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలన మనం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు ఈ విషయాన్ని. ఎందుకంటే ఒక 12 సంవత్సరాలనే కాకుండా 25 సంవత్సరాలు తన నాయకత్వ లక్షణాలు ప్రపంచ దేశాలలో అంటే 22 దేశాలు తనకి అనేక అవార్డులు ఇచ్చి ప్రపంచ స్థానాలలో మనల్ని ముందుగా నిల్చోబెట్టారని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ 12 సంవత్సరాల అంశాలను తీసుకున్నట్టయితే మన ప్రభుత్వ మౌలిక సదుపాయాలే కానీ, మహిళా సాధికారతని కానీ, సాంస్కృతిక వారసత్వాలలో కానీ, జాతీయ భద్రతలో కానీ చాలా అంటే కీలకమైన నిర్ణయాలు తీసుకొని మన దేశాన్ని ముందంజలో ఉంచారని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే జాతీయ రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాల విస్తరణ ఇదంతా కూడా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో కనెక్టివిటీ ఉండే విధంగా తను ముందంజలో ఉంచారని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మీ పరిచయ కార్యక్రమంతో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాల గురించి మీరు చెప్పడం జరిగింది. ఇప్పుడు నాకు తెలిసినటువంటి కొన్ని పథకాలను మీ ముందు ఉంచుతాను. దాని మీద కూడా మనకు తెలిసినటువంటి విషయాల్ని ఒకసారి చర్చించుకుందాం. మోదీ గారు గత 12 సంవత్సరాలుగా దేశ అభివృద్ధి కోసం అమలు చేసినటువంటి అత్యంత కీలకమైనటువంటి పథకాలు ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ఆయుష్మాన్ భారత్ యోజన, అదేవిధంగా మౌలిక వసతులు, టెక్నాలజీ మరియు డిజిటల్ విప్లవం, జాతీయ భద్రత మరియు విదేశాంగ విధానం. ఆ విధంగా ఒక గ్లోబల్ లీడర్గా ఎదుగుతున్నటువంటి విషయాల్ని మనం చూస్తున్నాం. మనతో పాటు దేశం కూడా చూస్తున్నది. ముఖ్యంగా ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఇది చాలా ముఖ్యమైనటువంటి అవకాశంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆమోదించి అత్యంత పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా 0 బ్యాలెన్స్తో బ్యాంకులో ₹1 కూడా జమ చేయకుండా బ్యాంకు ఖాతాలు తెరిచి డిజిటల్ ఆర్థిక వ్యవస్థలోకి తీసుకొని రావడం అనేటువంటిది ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా డిజిటల్ ఇండియా యూపీఐ ద్వారా భారతదేశంలో పేమెంట్స్ అనేటువంటివి పేదవాడి దగ్గర నుంచి మొదలుకొని ధనికుడి వరకు అందరూ కూడా ఈ డిజిటల్ లావాదేవీలను అందుబాటులోకి తేవడం వల్ల ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ లావాదేవీలు చేస్తున్న దేశంగా భారత్ అవతరించడం అనేటువంటిది చాలా గర్వకారణంగా మనమందరం భావించాలి. అదేవిధంగా ఆత్మ నిర్భర్ భారత్ అనే మేక్ ఇన్ ఇండియా భారతదేశాన్ని తయారీ రంగానికి ప్రపంచ కేంద్రంగా మార్చడం అనేటువంటిది ఒక గొప్ప మార్పుగా నేను భావిస్తూ దేశ రక్షణ, అంతరిక్ష రంగాల్లో కూడా స్వయం సమృద్ధిని సాధించడం అనేటువంటిది నేను చాలా గర్వకారణంగా భావిస్తున్నాను. ఇవి 2-3 విషయాలు మేము ముందుంచేటువంటి ప్రయత్నం చేశాను. ఇప్పుడు గార్లపాటి మంజులారెడ్డి గారు కూడా మీకు తెలిసినటువంటి కొన్ని పథకాల గురించి కావచ్చు, ప్రజలు అనుభవిస్తున్నటువంటి పథకాలు భారతదేశ ప్రజలకు ఎట్లా ఉపయోగపడుతున్నాయి ఏంటి అనేటువంటి విషయాన్ని మీరు కూడా తెలియజేస్తే బాగుంటుంది. నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినాక మొదలుపెట్టిన ప్రోగ్రామ్స్ బాగా సంచలనం చేసింది ఏంటంటే స్వచ్ఛ భారత్. భారతదేశంలో ఎంత రైల్వే స్టేషన్స్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, రోడ్లు కానీ, పార్కులు, ప్రతి ఒక్క ప్లేస్ చూస్తే మొత్తం చెత్తతో నిండి ఉండేది. ఇప్పుడు రైల్వే స్టేషన్స్ చూస్తుంటే ఒక ఎయిర్పోర్ట్ లాగా ఎంత నీట్గా ఉంటుంది అని అంటే ప్రతి ఒక్కరికి ఒక అవేర్నెస్ వచ్చింది. ఆయన ఒక బీచ్లో చెత్త తీసి కలెక్ట్ చేసి డస్ట్బిన్లో వేయడం అందరికీ ఆదర్శంగా
నిలబడ్డారు. ఈ విషయంలో చాలా అదృష్టం భారతదేశం చేసుకున్న పుణ్యం ఏంటంటే ప్రకృతిని కాపాడుకునే దిశగా ఆయన ఫస్ట్ అడుగు వేశారు. స్వచ్ఛ భారత్లో చాలా ప్రోగ్రామ్, ఇంట్లో కూడా గృహిణీలకు కూడా ఒక అవేర్నెస్ ఇచ్చిండ్రు. తడి చెత్త, పొడి చెత్త అని బాక్సులు కూడా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, రోజు చెత్తని కలెక్ట్ చేసుకోవడం కానీ, ఇలా రెగ్యులర్గా ఈ ప్రోగ్రామ్స్ మీద చాలా ఉంటాయి. దీనివల్ల ఏంటంటే భావితరాలకి ప్లాస్టిక్ లేకుండా కానీ, ఈ పొల్యూషన్ తగ్గించుకుంటే కానీ వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అలాగే ఉజ్వల యోజన, ఇది మహిళలకి ఎంత మంచి స్కీమ్ అంటే వాళ్ళు ఆయనను జీవితాంతం తలుచుకుంటారు. ఎందుకంటే ఒకప్పుడు కట్టెల పొయ్యి, అసలు గ్యాస్ అంటే తెలియని మారుమూల గ్రామాలకి, రూరల్ ఏరియాస్కి కూడా ఇది లబ్ధి పొందిన వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి సిలిండర్ కూడా, కొన్ని సిలిండర్స్ కూడా ఫ్రీ ఇచ్చి ఈ పథకం ద్వారా ఆయన వాళ్ళ ఇంట్లోకి ఎప్పుడో చేరిపోయినరు. ఎందుకంటే మేము ప్రతిసారి చూస్తాం కదా, మోదీజీ మాకు ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని చాలామంది మహిళలు సంతోషం వ్యక్తం చేస్తారు. ఇలాగే రోడ్లు, లైట్లు, ఇవన్నీ చాలా చెప్పుకుంటూ పోతే చాలా స్కీమ్స్ ఉన్నాయి. వాటితోటి మొత్తం సొసైటీ అంటే మంచి మార్పు దిశగా వెళ్ళేలాగా ఆయన చాలా కృషి చేస్తున్నారు, చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. సో దీనికి చాలా సంతోషంగా ఉంది. అవును, మీరు అన్నప్పుడు నాకు ఈ రోడ్స్ అన్నప్పుడు గుర్తొచ్చినటువంటిది ఏంటంటే నేషనల్ హైవేస్ ఇవాళ మనం చూస్తున్నాం, చాలా అద్భుతంగా ఉన్నాయి. అదేవిధంగా ఇందాక మీరు రైల్వే స్టేషన్స్ గురించి కూడా చెప్పారు. వందే భారత్ లాంటి హై స్పీడ్ రైళ్ళు తీసుకుని రావడము, అదేవిధంగా నూతనంగా అనేకమైనటువంటి ఎయిర్పోర్ట్స్ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొని రావడం, అంటే ప్రజల మధ్య ఒక కనెక్టివిటీ అనేటువంటిది డెవలప్ చేయడం అనేటువంటిది చాలా భారతదేశ ప్రజలు సంతోషంగా గర్వపడాల్సినటువంటి విషయంగా మనం భావిస్తూ ఉన్నాం. గుజ్జుల వసంత గారు, మీరు కూడా మీకు సంబంధించినటువంటి ఈ మోడీ గారి పాలనలో వారు తీసుకొచ్చినటువంటి పథకాలు కొన్ని తెలియజేయాల్సిందిగా. 12 సంవత్సరాల మోడీ పాలనలో చూసినట్లయితే మనకి డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని మనకి మోడీ గారు 2015లో ప్రభుత్వ సేవల్ని డిజిటల్ రూపంలో అందించేటటువంటి ఉద్దేశంతో మనకి డిజిటల్ ఇండియా అనే ఒక ప్రోగ్రామ్ని తీసుకొని రావడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే మనకి యూపీఐ చెల్లింపులు మనకు ప్రపంచవ్యాప్తంగా కూడా మనకి ఈ ప్రోగ్రాం ద్వారా ప్రశంసలు అనేటటువంటిది పొందడం జరిగింది. ప్రభుత్వ సబ్సిడీలు ఏవైతే ఉంటాయో నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేటటువంటి విధానం అనేటటువంటిది రోజు రోజుకి చాలా బలపడుతూ వచ్చింది. ఇప్పుడు చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ వినియోగం కూడా మనకి రోజు రోజు పెరుగుతుంది. కాబట్టి ఈ డిజిటల్ ఇండియా ప్రోగ్రాం ఏదైతే ఉందో ఇది దాదాపు అందరి ప్రశంసలు పొందినటువంటి ఒక కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటు చూసినట్లయితే మనకి ఇంకా మోడీ గారి కాలంలో చూసినట్లయితే విదేశాంగ రంగంలో కూడా చాలా మోడీ ప్రభుత్వం చురుకైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. అమెరికా, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా వంటి దేశాలతో చూసినట్లయితే సంబంధాలు అనేటటువంటివి రోజు రోజుకి చాలా బలపడుతూ రావడం జరిగింది. అదేవిధంగా భారతదేశం అంతర్జాతీయ వేదికలపైన మరింత ప్రభావవంతమైనటువంటి పాత్ర కూడా మనకి మోడీ గారి హయాంలో కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా చూసినట్లయితే మనకి G20 సమావేశాలకి భారత్ అధ్యక్షత వహించడం అనేది ఒక ముఖ్య ఘట్టంగా మనం నిలుచుకోవచ్చు. ఇది మనకి ఎప్పటికీ కూడా G20 సమావేశాలకు భారత్ అధ్యక్షత వహించడం అనేటటువంటిది ఒక ప్రముఖమైనటువంటి ఘట్టంగా ఎప్పటికీ కూడా ఇది నిలిచిపోవడం జరుగుతుంది. అదేవిధంగా చూసినట్లయితే ఇంకా ఇందులో మన మోడీ గారి 12 ఏళ్ల పాలనలో GST, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, అంటే ఒకే పన్ను విధానం, దీనివల్ల ఏమవుతుందంటే దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం మరియు వ్యాపార నిర్వహణ అనేటటువంటిది కూడా చాలా సులభతరం అనేటటువంటిది అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒకే పన్ను విధానం ఉండడం అనేటటువంటిది దేశవ్యాప్తంగా అందరి ప్రశంసలు కూడా పొందడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి అంతరిక్ష పరిశోధనల్లో చంద్రయాన్-3 అద్భుతమైనటువంటి విజయాలు సాధించడం నిజంగా రాబోయేటువంటి రోజుల్లో భారత్ విశ్వగురువుగా ఉంటుందా? ప్రపంచ ప్రజలందరూ కూడా చంద్రయాన్-3 ఆ విజయాన్ని చూసి ఎంతో ఆనందాన్ని, భారత్ కూడా ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా వెలుగొందుతుందని చెప్పి వాళ్ళు హర్షం వ్యక్తం చేయటం అనేటువంటిది మనం చూస్తూ వస్తూనే ఉన్నాం. చాలా సంతోషం. ఈ గ్రూప్ డిస్కషన్లో చాలా మంచి మంచి విషయాలు చెప్పినటువంటి మంజులా రెడ్డి గారికి, వసంత గారికి ధన్యవాదాలు. తర్వాత మునిగాల పద్మ గారు, మీరు కూడా కొన్ని విషయాల్ని తెలియజేస్తే బాగుంటుంది.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో భాగంగా ఇంకొక అద్భుతమైన పథకం ఏంటంటే అండి, బేటీ బచావో బేటీ పడావో. అంటే బాలికలను రక్షించడం, బాలికలను చదివించడం. చాలా వరకు ఏంటంటే ఆడపిల్ల అనగానే ఇప్పటికి కూడా భ్రూణ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఈ బేటీ బచావో బేటీ పడావో ద్వారా అట్లాంటి హత్యలను తగ్గించి బాలికలను రక్షించడం కోసం ప్రవేశపెట్టిన గొప్ప పథకం అండి ఇది. దీని ద్వారా ఏంటంటే స్కూళ్ళలో బాలికల సంఖ్యను పెంచి వాళ్ళకి ఒక సామాజిక భద్రతను కల్పించడం అనే లక్ష్యంగా ఈ యొక్క బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఇంకొక గొప్ప పథకం ఏంటంటే అండి, సుకన్య సమృద్ధి యోజన. అంటే పుట్టిన డే 1 నుంచి ఒక 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలు ఎవరున్నా కూడా మనం నేరుగా పోస్ట్ ఆఫీస్ కావచ్చు లేదా బ్యాంకుకు వెళ్ళి తన తల్లికి ఎక్కడ ఖాతా ఉంటే అక్కడికి వెళ్ళి మనం ఖాతా ఓపెన్ చేసి తక్కువ అంటే సంవత్సరానికి 250 రూపాయల నుంచి గరిష్టంగా 1,50,000 రూపాయల వరకు నగదు జమ చేసుకోవచ్చు. ఈ జమ చేసిన మొత్తానికి గాను కేంద్ర ప్రభుత్వం వచ్చేసి 8.2 వడ్డీ శాతాన్ని ఇస్తుందండి. అదేవిధంగా మెచ్యూరిటీ సమయం వచ్చేసి 21 సంవత్సరాలు. ఒకవేళ వాళ్ళకు కావాలంటే 18 సంవత్సరాల తర్వాత కొంత సొమ్మును ఉపసంహరించుకునే వెసులుబాటును కల్పించింది అన్నట్టు. ఇదొక గొప్ప పథకం అండి. అదేవిధంగా ఆత్మనిర్భర్ భారత్. అంటే మనం స్వదేశీ వస్తువులనే వాడాలి, విదేశీ వస్తువులు అనేటివి మనకు అవసరం లేదని తయారీ రంగానికి దేశంలోనే వస్తువులు తయారు చేసే విధంగా అడుగులు వేస్తుంది భారతదేశం ఈరోజు. పద్మ గారు, మహిళలకు సంబంధించి వారి ఆత్మ గౌరవం కోసం కూడా మోదీ గారి హయాంలో సుమారు 12 కోట్లకు పైగా మరుగుదొడ్లను నిర్మించడంతో పాటు పేద మహిళలకు ఉచితంగా వంట గ్యాస్ కలెక్షన్లు అందించడంతో పాటుగా చట్టసభల్లో మహిళలకి 33% రిజర్వేషన్లు కల్పించే దిశగా కూడా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయటం, పురుషులతో పాటు మహిళలు కూడా చట్టసభల్లో వారి శాతం కూడా ఎక్కువ ఉండాలి, వారు కూడా చట్టసభల్లో ఉండాలనేటువంటి మోదీ గారి సంకల్పం, వారు ఆ దిశగా అడుగులు వేయటం కూడా చాలా గర్వకారణంగా మనం అందరం భావించాలి. సంతోషం, మీ అభిప్రాయాలు చాలా చక్కగా వెలిబుచ్చుతున్నారు. అదేవిధంగా పద్మజాదేవి గారు, మీరు కూడా మన ప్రధాని నరేంద్ర మోదీ గారు తన దౌత్య నీతితో ప్రపంచ పటంలోనే భారతదేశ కీర్తిని ఇన్మడింపజేశారని చెప్పుకోవడంలో అతిశయోక్తి ఏమీ లేదు. అలాగే అంతర్జాతీయ వేదికలపై కూడా తను తిరుగులేని శక్తిగా మన భారత్ని నిలిపారు. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే విదేశీ పెట్టుబడులని ఆకర్షించడానికి కూడా అద్భుతమైన పునాది వేశారు. అలాగే మన సామాజిక సంక్షేమం కోసం మనకు ఇంతకుముందు చెప్పినట్టు స్వచ్ఛ భారత్ అభియాన్ కానీ, ఆయుష్మాన్ భారత్, ఇది మెయిన్గా ఏంటంటే ఈ ఆయుష్మాన్ భారత్ అనేది పేదలకి 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సదుపాయాన్ని అందించే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం. అలాగే మనకు పిఎం ఉజ్వల యోజన, అంటే గ్రామీణ పేద మహిళలకి ఉచితంగా ఎల్పిజి మనం చెప్పుకున్నట్టుగానే ఇలాంటివి ఎన్నో ఇచ్చారు. అలాగే అంతరిక్షంలో ఇస్రో కానీ, చంద్రయాన్, ఆదిత్య వంటి ఎన్నో ప్రతిష్టాత్మక ప్రయోగాలను విజయవంతం చేసి అంతరిక్షంలో భారతదేశ సత్తాను కూడా మన ప్రపంచానికి చాటి చూపించారు. ఇంకా రక్షణ రంగంలో ఎన్నో ఆయుధాలని ఎగ్జాంపుల్ తీసుకుంటే మరీ ముఖ్యంగా మన భారతదేశంలో జరిగిన ఆపరేషన్ సింధూర్ని మహిళలను ముందు పెట్టి కూడా చేశారు. ఇంకా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచ దేశాలను ఏకం చేసి ఈ కూటమిని ఏర్పాటు చేయడంలో కూడా తను కీలక పాత్ర వహించారు. మన భారతదేశ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగిన G20 సమావేశాలు కూడా చారిత్రాత్మక విజయాన్ని సాధించాయని చెప్పుకోవచ్చు. ఇంకా రికార్డు స్థాయిలో జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేల నిర్మాణం ఇలాంటివి ఎన్నో జరిగాయి. అలాగే వందే భారత్ వంటి అత్యాధునిక రైళ్లను కూడా ప్రవేశపెట్టారు. మేక్ ఇన్ ఇండియా, ఇంకా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఇది కూడా ఒక అద్భుతమైన పునాది అని మనం చెప్పుకోవచ్చు. యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్స్ ప్రపంచంలోనే అత్యుత్తమ డిజిటల్ లావాదేవీలను వ్యవస్థగా మన భారత్ నిలిచింది. గ్రామ స్థాయి నుండి నగరాల వరకు కూడా ఈ నగదు రహిత లావాదేవీలు అందుబాటులోకి మనకి వచ్చాయని చెప్పుకోవచ్చు. మెయిన్గా ఇంకోటి ఏంటంటే అవినీతిని అరికడుతూ కూడా ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు నేరుగా లబ్ధిదారుల బ్యాంకుల్లోకి ఈరోజు ప్రతి ఒక్క మహిళ కానీ ఎవరైనా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేసుకొని మనకి అవినీతి రహితంగా కూడా ఇది చేశారని మనం గొప్పగా చెప్పుకోవచ్చు. దేశంలోని రైతులందరికీ కూడా ఏటా నేరుగా 6,000 రూపాయల ఆర్థిక సాయం కూడా మీరు చెప్పినట్టుగానే పడుతుంది రైతులకి. అంటే ఈ విధంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పేద వర్గం నుంచి మొదలుకొని దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఎదగడంతో పాటు అనేక సంస్కరణలు చేపట్టినారని మీరు చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ పథకాలతో పాటుగా పిఎం విశ్వకర్మ యోజన, చేతి వృత్తులు, సాంప్రదాయ కళాకారులను ఆదుకోవడానికి మరియు వారి నైపుణ్యాలను పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. దీనితో భారతదేశంలో ఉన్నటువంటి
చేతి వృత్తుల వారు కావచ్చు, వివిధ రకాల పనులు చేసుకునేటువంటి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు కావచ్చు, సంబరాలు చేసుకోవటం కూడా మనం అందరం చూసాం, దేశం యావత్తు కూడా చూసింది. దీని కింద తక్కువ వడ్డీతో రుణాలని ఇచ్చి ఆర్థికంగా ఎదిగేటట్లు చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయంగా నేను భావించడంతో పాటు పిఎం స్వానిధి యోజన అనేటువంటిది కూడా వీధి వ్యాపారులకు కూడా, అంటే ఒకవైపు చేతి వృత్తుల వారికి, ఇంకొక వైపు వీధి వ్యాపారులు కూడా తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి స్వానిధి యోజన అనేటువంటి పథకం ద్వారా ఎలాంటి పూచికత్తు లేకుండా రుణాలు అందించడంలో కావచ్చు, చిన్న సూక్ష్మ వ్యాపారులు అంటే అతి చిన్న పని మొదలుపెట్టి సుమారు ఒక 10 లక్షల వరకు ఆ వ్యాపారాన్ని వాళ్ళు చేసుకోవాలంటే ముద్రా యోజన కింద 10 లక్షల వరకు భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ నిధులు ఇవ్వడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. శ్రీనివాస్ గారు ఒక నిమిషం అండి, మీరు చెప్తున్నారు కదా ఇందాకంటే పిఎంఈజీపీ అనేది, అవును, దాని గురించి ఒక 2 నిమిషాలు నేను చెప్పండి. అంటే పిఎంఈజీపీ మీరు 10 లక్షలే అన్నారండి. అంటే 10 లక్షలు కాకుండా ఏంటంటే దాన్ని 2 విధాలుగా వర్గీకరించారు. అంటే పిఎంఈజీపీ అంటే ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్రాట్యుటీ ప్రోగ్రామ్ అండి. దీంట్లో ఎస్సీ ఎస్టీ యువత ప్లస్ మహిళలకు, పట్టణ ప్రాంతాల వారికైతే 15% సబ్సిడీ, గ్రామీణ ప్రాంతాల వాళ్ళకైతే గరిష్టంగా 25% సబ్సిడీ. ఇందులో తయారీ రంగానికి వచ్చేసి గరిష్టంగా ఇచ్చే నగదు 50 లక్షలు, సేవా రంగానికి వచ్చేసి 20 లక్షలు అండి. ఇది ఎవరైనా అప్లికేబుల్ చేసుకోవచ్చు, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు కూడా దీనికి అర్హులండి. దీంతో పాటుగా గత 12 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ఆధ్వర్యంలో అటల్ పెన్షన్ యోజన అనేటువంటిది తీసుకొచ్చారు. అంటే వివిధ రంగాలలో పనిచేసి, అది కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, వృద్ధాప్యంలో వాళ్ళు పెన్షన్ తీసుకొని వాళ్ళ జీవితం హ్యాపీగా ఆనందంగా కుటుంబంతో పాటు ఉండేలాగా కూడా అటల్ పెన్షన్ యోజన కూడా తీసుకొని రావటం జరిగింది. అలాగే మహిళా సాధికారత మరియు సంక్షేమం గురించి తీసుకున్నట్టయితే అది ఉజ్వల యోజన మరియు ముద్రా లోన్స్ మహిళలు ఆర్థికంగా ఎదగడానికి అదొక పెద్ద పీఠ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటి పథకాల ద్వారా పేదలకి ఇళ్ల నిర్మాణం అది చాలా స్పీడ్గా చేపట్టడం జరిగింది. వికాస్ బి విరాసత్ బి, అభివృద్ధితో పాటు వారసత్వం. దీని గురించి చెప్పుకున్నట్టయితే ఆధునిక సాంకేతిక పురోగతిని సాధిస్తూనే మరోవైపు దేశ సంస్కృతిని, చారిత్రక వారసత్వాన్ని కూడా కాపాడేందుకు ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు. అలాగే జాతీయ భద్రత, దేశ సరిహద్దుల భద్రతని పటిష్టం చేయడము మరియు రక్షణ రంగంలో స్వయం సమృద్ధి, ఆత్మనిర్భర్ భారత్ సాధించే దిశగా కూడా కీలకమైన చర్యలు చేపట్టారని మనం చెప్పుకోవచ్చు. శ్రీనివాస్ గారు, రైతుల పథకాలైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అర్హతలున్న ప్రతి రైతు బ్యాంకు ఖాతాకి 6,000 సంవత్సరానికి 11 కోట్ల పైగా రైతులకు చేరుతున్నాయి. చిన్న సన్నకారు రైతులకు ఆదాయ భరోసా అన్నమాట. పిఎం ఫసల్ బీమా యోజన పంట నష్టానికి బీమా అన్నమాట. పిఎం మాతృవందన అని గర్భిణులకు 5,000 ఆర్థిక సహాయం, ప్రెగ్నెంట్ అయి డెలివరీ అయి ఇంటికి వెళ్ళేసరికి. ఇక్కడ ఇప్పుడు ఎయిమ్స్ హాస్పిటల్ గురించి వింటున్నారా? అది ఎంత రీజనబుల్ అంటే ప్రతి సామాన్య పౌరునికి అందుబాటులో వైద్యము. అది అంతకుముందు బీబీ నగర్లో వైద్య విద్య, ఆరోగ్య సదుపాయాల విస్తరణ, వైద్య సీట్ల పెంపు, ఇట్లా ఈ ఒక్క ప్రోగ్రామ్ సరిపోదు ఆయన గురించి చెప్పుకోవాలి. ఇంకా మన వరంగల్ గురించి చెప్పుకోవాలంటే ఇప్పుడు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని నిర్మాణము, ఆ ఎయిర్పోర్ట్, ఇవన్నీ కూడా ఎంత త్వరితగా అభివృద్ధి చేస్తున్నారంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ కూడా దాన్ని స్టార్ట్ చేశారు. అందులో ఒక 5,000 మంది మహిళలకి ఉద్యోగాలు కూడా ఇప్పుడు రీసెంట్గా తీసుకుంటున్నారు. అంటే మన దగ్గర కూడా అభివృద్ధి ఎంత ఉంది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలంటే 3 తలాక్ రద్దు అనేది కూడా మహిళల పట్ల చెప్పుకోవాల్సిన విషయం అని నేను అనుకుంటాను. ఎందుకంటే అది కూడా చేశారు కాబట్టి. ఆయన ఎప్పుడు డిఫరెన్స్ ఏం చూపించలే. ఆయన మైనారిటీల అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేసిండ్రు. సో విద్య, స్కాలర్షిప్లు, ఆర్థిక సహాయం చాలా చేశారు. భారతదేశం, ప్రపంచమంతా కూడా కరోనా సమయంలో ఎంత భయపడిందో, బాధపడిందో మనందరికీ తెలుసు. కానీ కేంద్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా దేశ ప్రజలందరినీ కూడా తమ కన్న బిడ్డల వలె చూసుకోవడం మనందరికీ తెలుసు కదా. వ్యాక్సిన్ ఇవ్వడంతో పాటు ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్తున్నా కూడా వాళ్ళ ఫోన్లో వాళ్ళు వ్యాక్సిన్ తీసుకున్నారా లేదా అని ఒక యాప్ క్రియేట్ చేసి ఏ దేశానికి వెళ్ళినా కూడా ఫోన్ ఓపెన్ చేసి ఆ యాప్లో మేము వ్యాక్సిన్ తీసుకున్నాము అని చూపించడం అనేటువంటిది ప్రపంచంలోనే ఇది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నా. అదేవిధంగా
ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ ప్రస్తుత పరిస్థితుల్లో కూడా భారతదేశ ప్రజలకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా పెట్రోల్ విషయం కానీ డీజిల్ విషయం కానీ నిత్యావసర వస్తువులు కూడా ఎక్కడ అప్ అండ్ డౌన్ కాకుండా ప్రతి ఒక్కరికి అందేలా చూసుకోవడం, భారతదేశం బాగుంటుంది, మీరందరూ కూడా బాగుండండి అని కేంద్ర ప్రభుత్వం నుంచి మెసేజ్ రావడం, ఎప్పటికప్పుడు కూడా భారత ప్రభుత్వం మోదీ గారు ప్రజలకి మన్ కీ బాత్ ఆల్ ఇండియా రేడియోలో వారు మాట్లాడడం, దేశ ప్రజల్ని ఉద్దేశించి వారు ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ ఆల్ ఇండియా రేడియో కేంద్రంగా కూడా భారతదేశంలో ఉన్నటువంటి మానవాళికి ప్రతి విషయం పూసగుచ్చినట్లు చెప్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి మా అందరి పక్షాన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన్ కీ బాత్ ప్రోగ్రాం వల్ల ఏంటంటే కొత్తగా ఏ ఒక పరికరం కనిపెట్టినా కూడా దాన్ని గుర్తించి మోదీ గారు డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడడం, సంభాషించడం అనేది ఎంత అదృష్టం అంటే, ఒక నార్మల్ డ్రోన్ మహిళ అని ఆ మహిళకి డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడడం ఎంత అదృష్టంగా భావిస్తుండే. అంటే ఈ రకంగా ఇంత చిన్న చిన్న విషయాలు కూడా గుర్తించే విధంగా ఆయన పాలన ఉంది అంటే అది కూడా విన్నారు. మంజులారెడ్డి గారు, ఇంకొక విషయం, గత 12 సంవత్సరాలుగా మన అందరం చూస్తున్నాం టీవీలలో పద్మశ్రీ అవార్డ్స్ కానీ పద్మ అవార్డ్స్ కానీ అతి సామాన్యమైనటువంటి, అంటే జెన్యూన్గా వీళ్ళు ప్రకృతి కోసం చేస్తున్నారా, పర్యావరణం కోసం చేస్తున్నారా, నైపుణ్యానికి వెలికితీస్తున్నారా, అట్లాంటి వాళ్ళను ఎంతోమందిని గుర్తించి వాళ్ళకి కూడా అవార్డ్స్ ఇవ్వడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి అంశం. అందరిని గుర్తించారు ఇక్కడ, ఈ కళలు మారుమూల అవి గుర్తించి అవన్నీ కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పేసి మన వికసిత భారత్ అంటే భారతదేశాన్ని ముందడుగులో ఉంచడంలో తను ఇంకా కృషి చేస్తూనే ఉంటాడు. అందులో మేము కూడా భాగస్వామ్యమై ఇలాంటి విషయాలలో ఇంకా ముందంజలో ఉండాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదే కాకుండా ఇందాక మనం వందే భారత్ ట్రైన్స్ గురించి విన్నాం కదా, అదే హై స్పీడ్ అంటే అంతకంటే హై స్పీడ్ ట్రైన్స్ కూడా రాబోతున్నాయి ఇంకా రాబోయేటువంటి రోజుల్లో. ఇంకొక విషయం ఏంటంటే, ఎవ్వరు కూడా ఇంట్లో ఉన్న ఫ్యామిలీ పెద్దవాళ్ళు కూడా హెల్త్ బాగా చూసుకో అది ఇది అని చెప్తారు, కానీ ఆయన ఏ మీటింగ్లో కూడా ముందు యువత కానీ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండండి అనే మెసేజ్ ఇస్తారంటే, అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ పొజిషన్లో ఉండి అందరూ ఇక్కడ ఉన్న ప్రతి పర్సన్ గురించి మీరు హెల్తీగా ఉండండి అని స్టార్ట్ చేస్తారు. సో ఆయన మెసేజ్ని అందరూ సీరియస్గా తీసుకుంటే దాదాపు 70% పీపుల్ హెల్త్ మెయింటైన్ చేయాలనే ఆలోచన కూడా వస్తుంది కదా. అదేవిధంగా జూన్ 21 నాడు యోగా డే చేయాలనేటువంటి ఆ రోజు మిగతా రోజులకి అదొక ప్రత్యేకమైనటువంటి రోజు. అది అంటే ఆ రోజునే ఎందుకు చేయాలని చాలా మందికి తెలియదు అనమాట. అదొక ప్రత్యేకమైనటువంటి రోజు, దాని విశేషం కూడా ఉంది. మీరు యూట్యూబ్ ఛానల్లో అట్లా వెతికితే గనక దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా తెలుస్తాయి. ఆ విధంగా భారతదేశంలో పుట్టినటువంటి యోగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారు మోడీ గారు తీసుకున్నటువంటి చొరవ వల్ల, అంటే ప్రపంచ వేదికలపై ఇవాళ యోగా చేస్తున్నారు అని అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం శ్రీ నరేంద్ర మోదీ గారు అని మనం తప్పకుండా విశ్వసించాలి. వారిని ఈ విషయంలో మనం అందరం కూడా గొంతెత్తి చాటాలి. ఇప్పటి వరకు ఈ చర్చలో పాల్గొన్న గార్లపాటి మంజులారెడ్డి గారికి, గుజ్జుల వసంత మహేందర్ రెడ్డి గారికి, మునిగాల పద్మ గారికి, మాధం పద్మజాదేవి గారికి మనస్ఫూర్తిగా ఆల్ ఇండియా రేడియో నుంచి అభినందనలు తెలియజేస్తూ, పుష్కర కాలం పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం అనేకమైనటువంటి సంస్కరణలు, భారతదేశ ప్రజలందరూ కూడా బాగుండాలని తీసుకొస్తున్నటువంటి పథకాలు, భారతదేశం విశ్వగురువుగా ముందుకు ఎలా వెళ్ళాలని చెప్పి వాళ్ళ ఆలోచన ఇప్పటి వరకు చర్చలో పంచుకున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వం శక్తివంతంగా ముందుకు వెళ్ళి భారతదేశంలో ఉన్నటువంటి కోటాను కోట్ల మంది ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఇంకా అనేక పథకాలు తీసుకొచ్చి, అనేక సంస్కరణలు తీసుకొచ్చి రాబోయేటువంటి అతి తక్కువ రోజుల్లో భారత్ ప్రపంచ దేశాల్లో ఒక అగ్రగామి దేశంగా ఉండడానికి వారికి శక్తి మరింత రావాలని మన అందరి పక్షాన కోరుకుంటూ, ఈ చర్చలో పాల్గొన్న మీ అందరికీ మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇంతవరకు శ్రోతలు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి పుష్కరకాల పాలనలో వివిధ రంగాలలో జరిగిన అభివృద్ధి గురించి ప్రత్యేక చర్చ కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీమతులు జి మంజులారెడ్డి, ఎం పద్మజాదేవి, జి వసంత, ఎం పద్మ. అనుసంధానం శ్రీ పి శ్రీనివాస్.